హైదరాబాద్ జలమండలి ప్రధాన కార్యాలయం ఎదుట వాటర్ బోర్డు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ధర్నాకు దిగారు. ప్లకార్డులు పట్టుకుని గేటు ముందు బైఠాయించారు. తమను అవుట్సోర్సింగ్ నుంచి డైలీ వేజ్ లేబర్ గా చేసేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. జలమండలి కార్యాలయం ముందు వాటర్ మీటర్ రీడింగ్ ఉద్యోగులు ఆందోళన దిగారు. సో ప్రస్తుతం జలమండలి కార్యాలయం ముందు మనం ఉన్నాము. సో ఇక్కడంతా కూడా చూడొచ్చు, వీరంతా కూడా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు. వారితో మాట్లాడదాము. ప్రధానంగా మీ డిమాండ్ ఏంటి? ప్రభుత్వాన్ని ఏం కోరదలుచుకున్నారు? జలమండలి ఎండీకి ఏం చెప్పదలుచుకున్నారు? నా పేరు పులి లక్ష్మి అండి. నేను తెలంగాణ రాష్ట్ర అవుట్ సోర్సింగ్ జేఏసీ అధ్యక్షుడిని. ఈ రోజు ఇక్కడ మేము శాంతితో ధర్నా చేయడానికి ఒక కారణం సార్. 672 మంది బిల్ మీటర్ రీడర్స్ లో మేము జలమండలిలో 15-20 సంవత్సరాల నుంచి పనిచేస్తా ఉన్నారు. ఈ యొక్క జలమండలి లీడర్స్ కి వచ్చేసి గత 15-20 సంవత్సరాలు పనిచేస్తుంటే ఒక ఫిక్స్డ్ వేతనం జీవో నెంబర్ 60 ప్రకారం 15,600 రూపాయలు ఈఎస్ఐ ఈపీఎఫ్ ప్రకారం మాకు ఉండేది. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఈ ప్రజాప్రభుత్వ ఐఎఫ్ఎంఎస్ అని పోర్టల్ తీసుకొచ్చిన తర్వాత ఈ శాంక్షన్ పోస్టులు లేకుంటేనే మా అందరితో ఈ 670 మందితో పని చేయించుకుని 20 సంవత్సరాలు ఈ శాంక్షన్ పోస్టులు లేకపోవడం వల్ల మా పేర్లు ఐఎఫ్ఎంఎస్ లో ఎక్కడం లేదు సార్. మరి మా రాష్ట్రంలో 4 లక్షల మంది ఐఎఫ్ఎంఎస్ పోర్టల్ ఎక్కడం లేదు, మా 670 ఎందుకు ఎక్కలేదు అని చెప్పి మేము ఇక్కడ రాష్ట్ర జేఏసీ తరపున లెటర్ ఇస్తే మీరు అసలు అవుట్ సోర్సింగ్ లేదని చెప్పి అని వాళ్ళు అన్నారు. అంటే ఇదేం అవుట్ సోర్సింగ్ లేదని చెప్పి మేము అన్ని పాత టెండర్లను తీస్తే మేము అవుట్ సోర్సింగ్ కింద ఉన్నాం. ఇప్పుడు ఏం చేసి అన్ని అక్రమాలు బయటపడతాయని చెప్పి ఒక కొత్త టెండర్ విధానం తీసుకొచ్చారు. ఈ పాత టెండర్కి కొత్త టెండర్ విధానానికి తేడేందంటే కొత్త టెండర్ అయితేనేమో మాకు జీతం 6,500 రూపాయలు వస్తాయి, ఏజెన్సీలకు మొత్తం డబ్బులు పోతాయి. పాత టెండర్ ప్రకారం మాకు 15,600 ఈపీఎఫ్ వస్తాయి. అంటే మాకు డబ్బులు ఎక్కువ వస్తాయి పాత టెండర్ అయితే. అంటే ఓవరాల్ గా చెప్పితే ఈ కొత్త టెండర్ ప్రకారం సుమారుగా 1,92,00,000 రూపాయలు ఏజెన్సీల చేతులకు పోతున్నాయి. మేమేమంటున్నాం అంటే 1,92,000 రూపాయలు ఏజెన్సీలకు పోతున్నాయి. మా జీతాలు వచ్చే 1 కోటి రూపాయలు కావటం లేదండి. 15,600 ఇస్తే అంటే మీరు 90 లక్షలు అదనంగా ఏజెన్సీలకు చేయగలుగుతా ఉన్నారా? అంటే ఒక్క జలమండలిలోనే ఏజెన్సీలు 1,92,00,000 రూపాయలు అక్రమాలు జరిగితే రాష్ట్రంలో 732 ఏజెన్సీలు ఉన్నాయి. 4.5 లక్షల మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు. అంటే కొన్ని ఎన్ని వందల కోట్ల రూపాయలు ఏజెన్సీల చేతులకు పోతా ఉన్నాయి. మరి ఎందుకు మీరు ఏజెన్సీలను ప్రోత్సహిస్తున్నారు? మీరు తెలంగాణ బిడ్డలము, తెలంగాణ కోసం కొట్లాడినము. 10 సంవత్సరాలు అయిపోయింది, 2 సంవత్సరాలు వచ్చింది. అరే కొన్ని వందల కోట్ల రూపాయలు ఏజెన్సీలు తింటున్నారు. మేము కదా గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు పనిచేస్తే అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు ఇలా సీఎం కాంచి మొదలు పెడితే ఎవరు కదలాలన్నా కూడా అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు ఎందుకు నడిచేయలేదు? 5 లక్షల మంది పొట్ట ఏజెన్సీలను కొడుతున్నారు. వాటిని రద్దు చేయండి. చాలా రాష్ట్రాలలో కూడా ఈ విధానాన్ని రద్దు చేసిరు, కార్పొరేషన్ పట్టుకొచ్చారు. ఇక్కడ 673 మంది టెండర్లకు అక్షరాల 1,92,00,000 రూపాయలు ఏజెన్సీలకు చేతకపోతున్నాయి. అరే 1,800 మంది ఉన్న వాళ్ళకేమో ఒక టెండరు, 672 మంది ఉన్న 30 ఏజెన్సీల. ఎంత అన్యాయం అండి ఇది! ఈ ఇమ్మీడియట్ గా ఇప్పుడు కొత్త టెండర్ విధానాన్ని రద్దు చేసి పాత టెండర్ ప్రకారమే శాంక్షన్ పోస్టులు తీసుకొచ్చి మాకు జీతాలు ఇవ్వాలని చెప్పి ఈ రోజు శాంతితో ధర్నా చేయడం జరిగింది. ఇప్పుడు 673 మంది జలమండలిలో బిల్ కలెక్టర్ గా పనిచేస్తున్నారు. వీళ్ళకి ఏంటంటే నిన్నటి దాకా జియో 60 ప్రకారం మినిమం వేజ్ కింద జీతం ఇస్తున్నారు. ఈ రోజు ఏంటంటే మేము ఐఎఫ్ఎంఎస్ పోర్టల్లో నమోదు చేయాలని చెప్పేసి అంటే శాంక్షన్ పోస్టులు ఇవ్వమంటున్నారు. ఆ శాంక్షన్ కోదండరామ్ సార్ గారు వచ్చి కూడా మాట్లాడారు. శాంక్షన్ పోస్టుకి లెటర్ ఇస్తున్నారు సార్, మీరు దీనికి సహకరించండి అన్నాడు. సరే అని చెప్పి అన్నాడు. కానీ ఆ లెటర్ని పంపించక ముందుకే సిఎస్ గారికి పంపక ముందుకే టెండర్లు జీవోలు మార్చిర్రు. ఆ జీవోలు మార్చి మా యొక్క బతుకులు నాగం చేస్తారు. మీకు ఏదైనా నిజంగా శాంక్షన్ పోస్టులు లేకపోతే శాంక్షన్ పోస్టులు వచ్చేదాకా వెయిట్ చేయాలి కదా. వెయిట్ చేసిన తర్వాత కదా టెండర్ వేసుకోవాల్సింది. కానీ అలా జీవో ఎందుకు మారుస్తున్నారు? టెండర్ వేస్తే పర్లేదు, ఎందుకంటే టైం అయిపోయింది అనుకుంటాం. కానీ జీవోలు ఎందుకు మారుస్తున్నారు? ఆ జియో మారకుండా మాకు ఏదైతే జియో 60 ప్రకారం ఉన్నదో మినిమం వేజ్ కింద ఇప్పుడు ఏదైతే కంటిన్యూషన్ ఉందో కంటిన్యూషన్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. ఈ టెండర్ రద్దు చేసి మమ్మల్ని కూడా ఐఎఫ్ఎంఎస్ పోర్టల్ నమోదు చేస్తూ మాకు ఉద్యోగ భద్రత కావాలని చెప్పేసి కోరుకుంటున్నామన్న ప్రజాప్రభుత్వాన్ని. జర్నలిస్ట్ శ్యామ్తో, ఆంధ్రజ్యోతి, జలమండలి ప్రధాన కార్యాలయం నుంచి.